హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన శర్వానంద్ నటించిన మనమే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే మన హీరో విక్రమ్ లండన్ లో తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్ అనురాగ్ మంచి ఉద్యోగం చేస్తూ బాగా సెటిల్ అయింటాడు. అనురాగ్ కి ఖుషి అనే బాబు కూడా ఉంటాడు. విక్రమ్ ప్లే బాయ్ లా రోజుకొక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. లైఫ్ ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలో విక్రమ్ కి బాగా తెలుసు. ఒకరోజు విక్రమ్ బర్త్డే అయితే అనురాగ్ ఫోన్ చేసి తనకి విషెస్ చెప్పి ఇండియా వెళ్తున్నానని చెప్పి ఇండియాకి బయలుదేరతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే విక్రమ్ కి మన ఇండియా నుండి పోలీసులు కాల్ చేసి మీ ఫ్రెండ్ ఇంకా భార్య యాక్సిడెంట్ అయి చనిపోయారని, మీకు వీలైతే అర్జెంట్ గా రమ్మని విక్రమ్ కి కాల్ చేసి చెప్తాడు. ఒక్కసారి ఈ షాకింగ్ విషయం తెలియగానే ఏడుస్తూ ఇండియాకి బయలుదేరతాడు. అసలు ఎమోషన్ గురించి ఆలోచించకుండా ఎప్పుడు లాజిక్ గా ఆలోచించే విక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు అంటే బాధని ఆపుకోలేకపోతాడు. ఇండియాకి వెళ్లి హాస్పిటల్ కి వెళ్లి చూడగా అనురాగ్ ఇంకా తన భార్య చనిపోయి ఉంటారు. వాళ్ళ బాడీస్ అక్కడ ఉంటాయి. విక్రమ్ వాళ్ళ నాన్న ఓదారుస్తాడు. పక్కనే తన ఫ్రెండ్ అనురాగ్ కొడుకు ఖుషి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. విక్రమ్ ఆ బాబు దగ్గరికి వెళ్ళి చూడగానే ఖుషి విక్రమ్ చేయి పట్టుకుంటాడు. బాధపడుతూ విక్రమ్ అలా బయటికి రాగానే మన మూవీ హీరోయిన్ సుభద్ర ఖుషి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ అవడంతో ఈ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తుంది. తన ఫ్రెండ్ ఇంకా తన ఫ్రెండ్ భర్త చనిపోవడంతో చాలా బాధపడుతుంది. అక్కడే ఏడుస్తూ ఉన్న ఖుషిని చూసి బాధపడుతూ ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటుంది. కట్ చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్ కౌన్సిలర్ మహేంద్ర విక్రమ్ వాళ్ళ ఫాదర్ ని ఇంకా సుభద్రాని ఆఫీస్ కి పిలుచుంటాడు. కౌన్సిలర్ మహేంద్ర ఏం చెప్తాడంటే, బాబు యూకే సిటిజన్ కాబట్టి యూకే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే బాబుని యూకే చైల్డ్ సర్వీసెస్ వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారని, ఒకవేళ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉంటే బాబు యొక్క పూర్తి హక్కు వాళ్ళదే అని, ఈ బాబు యొక్క గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ని పిలిపించండి అని సుభద్రాని కౌన్సిలర్ మహేంద్ర అడుగుతాడు. ఖుషి వాళ్ళ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోపంతో మనకి రెస్పాండ్ అవ్వట్లేదని సుభద్ర ఇంకా విక్రమ్ వాళ్ళ ఫాదర్ చెప్తారు. బాబుని మేము చూసుకుంటామని విక్రమ్ వాళ్ళ ఫాదర్ చెప్పగా రూల్స్ ప్రకారం అలా కుదరదని కౌన్సిలర్ చెప్తాడు. నాకు కార్తిక్ అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిందని, మరో 4 నెలల్లో మాకు మ్యారేజ్ జరగబోతుందని, ఎలాగైనా కార్తిక్ ని ఒప్పించి బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని సుభద్ర కౌన్సిలర్ ని అడుగుతుంది. దానికి కౌన్సిలర్ ఒక సజెషన్ అయితే ఇస్తాడు. నీ మ్యారేజ్ కి 4-5 నెలలు ఉంది కాబట్టి నేను ఈ టైం ని మేనేజ్ చేయగలనని, కానీ దీనికి ఒక కండిషన్ అని, ఎలాగో విక్రమ్ లండన్ లోనే ఉన్నాడు కాబట్టి విక్రమ్ ఇంకా నువ్వు అనురాగ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి పిల్లవాడిని చూసుకోవాలని, అప్పుడప్పుడు యూకే చైల్డ్ సర్వీసెస్ ఆఫీసర్స్ కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారని, మీరు కనుక అలాగ చేయకపోతే పిల్లవాడి గ్రాండ్ పేరెంట్స్ రాలేదు కాబట్టి పిల్లవాడిని యూకే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని కౌన్సిలర్ అయితే చెప్తాడు. ఇంకా ఈ 4-5 నెలల్లో సుభద్ర వాళ్ళ ఫియాన్సీని బాబు బాధ్యతల గురించి కన్విన్స్ చేయాలని, లేదా బాబు గ్రాండ్ పేరెంట్స్ ని ఒప్పించాలని, ఈ రెండిట్లో ఏదో జరగాలని కౌన్సిలర్ సుభద్ర ఇంకా విక్రమ్ వాళ్ళ ఫాదర్ కి అయితే చెప్తాడు. ఇక చేసేదేమీ లేక విక్రమ్ వాళ్ళ ఫాదర్ అతి కష్టం మీద విక్రమ్ ని ఒప్పిస్తాడు. ఇంకా సుభద్ర వాళ్ళ పేరెంట్స్ కూడా బాబు గురించి చెప్పి తను కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి సుభద్ర ఇంకా విక్రమ్ కౌన్సిలర్ దగ్గర పేపర్స్ మీద సైన్ చేసి యూకే లో ఉన్న అనురాగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. సుభద్ర ఇంకా విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఆ ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్తారు. మన విక్రమ్ ఎప్పుడు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తన బిహేవియర్ చూసి సుభద్ర ఒక టైం టేబుల్ అయితే క్రియేట్ చేస్తుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా నువ్వు బాబును చూసుకోవాలని, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ దాకా నేను చూసుకుంటానని విక్రమ్ కి చెప్పి ఒప్పిస్తుంది. నెక్స్ట్ డే సుభద్ర చెప్పిన ప్రకారం బాబుని విక్రమ్ కి హ్యాండ్ ఓవర్ చేసి తనకి ఏమేమి తినిపించాలో ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి సుభద్ర ఆఫీస్ కి వెళ్తుంది. కానీ విక్రమ్ కి బాబుని ఎలా చూసుకోవాలో చేత కాదు. బాబు ఏడుస్తూ ఉంటే ఎలా టేక్ కేర్ చేసుకోవాలో విక్రమ్ కి అస్సలు అర్థం కాదు. సుభద్ర వచ్చేసరికి బాబు ఏడుస్తూనే ఉంటాడు. ఎంతసేపు అయినా ఏడుస్తూ ఉండేసరికి తను ఏం తిన్నాడు అని అడిగితే తను ఫుడ్ తినకపోతే చిప్స్ తినిపించి కూల్ డ్రింక్స్ తాపించానని విక్రమ్ చాలా కేర్లెస్ గా చెప్తాడు. అందుకే పిల్లవాడు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నాడని చెప్పి పిల్లవాడిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. బాబుని డాక్టర్ చూపించి బయటికి వచ్చి టాక్సీ బుక్ చేస్తారు. బాబుని టాక్సీలో కూర్చోపెట్టి విక్రమ్ సుభద్రతో మాట్లాడుతూ ఉండగా ఆ టాక్సీలో అతను బాబుని కిడ్నాప్ చేసి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. విక్రమ్ వెంటనే అక్కడ ఒక కారు ఉంటే సుభద్రాని తీసుకొని వాళ్ళని చేస్తూ బాబుని అయితే రక్షించుకుంటాడు. ఎవరు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారో విక్రమ్ కి అసలు అర్థం కాదు. ఈ కిడ్నాప్ ఎవరు చేయించుతారో అంటే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ బిజినెస్ పార్ట్నర్ అయిన జోసెఫ్
ఈ కిడ్నాప్ చేయించుంటాడు. బాబుని కిడ్నాప్ చేయించి చంపేస్తే అనురాగ్ పార్ట్నర్షిప్ కూడా తన సొంతం చేసుకోవాలని చెప్పి జోసెఫ్ ఈ ప్లాన్ చేస్తాడు. జోసెఫ్ ఇంకా అనురాగ్ కలిసి ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు. కట్ చేస్తే రోజులు గడిచే కొద్దీ విక్రమ్ ఇంకా సుభద్రకి బాబు మీద ప్రేమ మరింత పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఒకరోజు వాళ్ళు ఉంటున్న ఇంట్లో సుభద్రకి కోర్టు నోటీసులు అయితే కనిపిస్తాయి. ఆ నోటీస్ లో ఏముంటుందంటే అనురాగ్ తన ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఉంటాడు రెస్టారెంట్ బిజినెస్ కోసం. గత 6 నెలలుగా ఈఎంఐస్ కట్టట్లేదు కాబట్టి కోర్టు నోటీసులు పంపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి విక్రమ్ ఇంకా సుభద్ర అనురాగ్ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ అనురాగ్ బిజినెస్ పార్ట్నర్ అయిన జోసెఫ్ కూడా అక్కడే ఉంటాడు. జోసెఫ్ సుభద్రతో అనురాగ్ ఇల్లు తాకట్టు పట్టి మరి ఈ బిజినెస్ లో చేరాడని, తన 50% షేర్ కూడా నాకే అమ్మాయిండని, దాంతో అట్లీస్ట్ ఆ ఇల్లన్నా సేవ్ చేసి ఆ బాబాకి వాళ్ళ పేరెంట్స్ తరపున ఇచ్చినట్లు అవుద్దని సుభద్రకి డీల్ అయితే చెప్తాడు. తను ఆలోచించి చెప్తా ఉంటుంది. కానీ ఆలోచించి చూస్తే జోసెఫ్ ఎలాగో ఒకటి ఆ రెస్టారెంట్ దక్కించుకోవాలని చాలా కన్నింగ్ ఆలోచనలు చేస్తున్నాడని సుభద్ర ఇంకా విక్రమ్ కి అర్థమవుతుంది. ఇంకా ఆ రెస్టారెంట్ మార్కెట్ లో మంచి వాల్యూ ఉంటుంది, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది, ఎందుకు మనమే నడపకూడదు అని విక్రమ్ ఇంకా సుభద్ర అనురాగ్ షేర్ ని అమ్మకుండా రెస్టారెంట్ ని ఇంకా బాగా రెనోవేట్ చేయిస్తారు. కానీ జోసెఫ్ కి వీళ్ళిద్దరూ బిజినెస్ లోకి రావడం అస్సలు ఇష్టం ఉండదు. రెనోవేషన్ వర్క్ అంతా అయిన తర్వాత ఖుషి చేతే విక్రమ్ ఇంకా సుభద్ర చాలా గ్రాండ్ గా ఖుషి బాబు చేతే రెస్టారెంట్ ని రీఓపెన్ చేయిస్తాడు. కానీ జోసెఫ్ ఎలాగైనా వీళ్ళకి నష్టం చేసి ఈ బిజినెస్ నుంచి తప్పుకునేలా చేయాలని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఒకరోజు గ్యాస్ లీక్ అయ్యేలా జోసెఫ్ వాళ్ళ మనుషుల చేత చేయిస్తాడు. కానీ అదృష్టవశాత్తు గ్యాస్ అయిపోవడంతో అక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ విక్రమ్ కి జోసెఫ్ ఖుషిని చంపడానికి కిడ్నాప్ చేయించాడని, ఇంకా రెస్టారెంట్ లో గ్యాస్ లీక్ చేయడానికి ట్రై చేశాడని తెలిసిపోతుంది. దాంతో విక్రమ్ జోసెఫ్ ని ఇంకా వాళ్ళ మనుషుల్ని బాగా చితక్కొట్టి బాగా బుద్ధి చెప్తాడు. ఇన్ని రోజుల ఈ ప్రాసెస్ లో విక్రమ్ సుభద్రకి బాగా కనెక్ట్ అయిపోతాడు. సుభద్ర విక్రమ్ కి చాలా బాగా నచ్చుతుంది. విక్రమ్ సుభద్రని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. ఈ విషయం తనకి చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు సుభద్ర ఫియాన్సీ కార్తిక్ అక్కడికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి లండన్ కి వస్తాడు. కార్తిక్ రావడంతో విక్రమ్ తన ప్రేమని సుభద్రకి చెప్పలేకపోతాడు. కట్ చేస్తే మన విక్రమ్ డైలీ తాగుతూ ఇంకా అమ్మాయిలతో తిరుగుతూ ఉండటం వల్ల కార్తిక్ ఇవంతా చూస్తే నా పెళ్లి క్యాన్సిల్ అవ్వచ్చని, ఖుషిని కూడా యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోడని, నువ్వు ఇక్కడ నుంచి ఒక 2 వీక్స్ ఎక్కడికైనా వెళ్ళిపోమని విక్రమ్ ని బలవంతంగా పంపిస్తుంది. కానీ విక్రమ్ సుభద్రని ప్రేమిస్తున్నప్పటి నుంచి తను వేరే అమ్మాయిలతో తిరగడం అసలు ఆపేస్తాడు. కానీ సుభద్ర విక్రమ్ ఇంకా అలానే చేస్తున్నాడని అనుకుంటుంది. కట్ చేస్తే విక్రమ్ లగేజ్ తో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు యూకే చైల్డ్ కేర్ సర్వీసెస్ నుంచి ఒక ఆఫీసర్ మానిటరింగ్ చేయడానికి సడన్ గా వస్తాడు. దాంతో విక్రమ్ బయటికి వెళ్లకుండా ఆగిపోతాడు. ఆ ఆఫీసర్ అనురాగ్ ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాడని, అందుకే యూకే గవర్నమెంట్ ఈ ఇయర్ కూడా ఆ ట్రిప్ కంటిన్యూ చేయాలని చెప్పి టికెట్స్ ఇచ్చారని, మీరు ఖచ్చితంగా ట్రిప్ వెళ్లాలని ఆ ఆఫీసర్ టికెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. యూకే గవర్నమెంట్ కి డౌట్ రాకూడదని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ట్రిప్ కి వెళ్తారు. తమతో పాటు సొంత ఖర్చుతో కార్తిక్ ని కూడా తీసుకుని వెళ్తారు. కానీ ట్రిప్ అంతా కార్తిక్ కి ఓ నరకంలా ఉంటుంది. విక్రమ్ ఇంకా సుభద్ర కలిసి ఉండటం చూసి జలసీతో చచ్చిపోతాడు. ఈ ట్రిప్ లో సుభద్ర కూడా తనకి తెలియకుండానే విక్రమ్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. తనకు తానే కార్తిక్ కి ఇంకా విక్రమ్ కి పోల్చుకుంటూ ఉంటుంది. కానీ ఎంగేజ్మెంట్ అయిపోవడంతో తను ఏం చేయలేక కామ్ గా ఉండిపోతుంది. ట్రిప్ నుండి రాగానే కార్తిక్ విక్రమ్ ని బాగా తిడతాడు. నీ వల్ల ట్రిప్ లో చాలా గందరగోళం జరిగిందని, నువ్వు ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉన్నావని, నీ వల్ల ఉపయోగం లేదని కార్తిక్ విక్రమ్ ని అనవసరంగా ఇంటెన్షనల్ గా బాధ పెడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే విక్రమ్ తనేంటో కార్తిక్ కి చూపిస్తాడు. విక్రమ్ కున్న డిగ్రీస్ చూసి కార్తిక్ కి కళ్ళు బయర్లు కమ్ముతాయి. విక్రమ్ కి ఓ జాబ్ కూడా వస్తుంది. బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అడ్వాన్స్ పే చెక్ తీసుకొని మరి బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్ తో విక్రమ్ ఇంటికి వస్తాడు. కానీ అదే టైం కి బాబు యొక్క గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉంటారు. బాబుని తీసుకుని వెళ్ళడానికి వచ్చుంటారు. దానికి విక్రమ్ ఏమాత్రం ఒప్పుకోడు. కానీ సుభద్ర విక్రమ్ కి నచ్చజెప్పి బాబుని వాళ్ళతో పంపిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే కార్తిక్ ఇంకా సుభద్ర యూకే నుండి ఇండియాకి వెళ్ళిపోతారు. విక్రమ్ కి ఒక్కసారిగా ఒంటరివాడు అయిపోయినట్లు అనిపిస్తుంది. ఓ పక్క బాబు, మరో పక్క సుభద్ర తనకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ బాధను తట్టుకోలేక తను కూడా ఇండియాకి వచ్చేస్తాడు. విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం చెప్తాడు. విక్రమ్ వాళ్ళ ఫాదర్ తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినా నీ ప్రేమని చెప్పకపోవడం నీ తప్పవుతుందని, తను పెళ్లి చేసుకుంటుందో లేదో ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ ప్రేమని చెప్పమని విక్రమ్ వాళ్ళ ఫాదర్ విక్రమ్ కి చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. విక్రమ్ డైరెక్ట్ గా బాబు కోసం వెళ్తాడు. బాబుని తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అడ్డుపడడంతో వాళ్ళ గ్రాండ్ మదర్ బాబు మనతో ఉన్నాడే కానీ బాబు విక్రమ్ ఇంకా సుభద్ర కోసమే ఎదురు చూస్తున్నాడని, విక్రమ్ ని బాబుని తీసుకుని వెళ్ళమని బాబు గ్రాండ్ మదర్ అయితే చెప్తుంది. కానీ ఇంత త్వరగా సుభద్ర పెళ్లి జరిగే చోటికి వెళ్లడం చాలా
కష్టమని తెలియడంతో బాబు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తన దగ్గరున్న హెలికాప్టర్ లో విక్రమ్ ఇంకా బాబుని సుభద్ర పెళ్లి జరిగే చోటుకి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఎవర్రా వీడు హెలికాప్టర్ లో వస్తున్నాడని చాలా ఎక్సైట్మెంట్ తో అందరూ విక్రమ్ ని చూస్తూ ఉంటారు. సుభద్ర విక్రమ్ ని ఇంకా బాబుని చూడంగానే పెళ్లి పీటల నుంచి పరిగెత్తుకుంటూ విక్రమ్ దగ్గరికి వస్తుంది. విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబుని తీసుకొని రోజాకి బదులు బాబుతో తనకి లవ్ ప్రపోజల్ చేస్తాడు. దానికి సుభద్ర వెంటనే ఒప్పుకుంటుంది. దీంతో బాబు ఖుషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.